మరి వాక్య సందేశంలోనికి వెళ్దాం. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల ఉంచినట్లయితే. మహాగణుడ, పరిశుద్ధుడని ఘనమైన పాదములకు వేల కొలది స్తోత్రాలయ్య. ఇదిగో తండ్రి, గడిచిన వారం నుండి ఈ వారం వరకు నీ కృపలో భద్రపరిచిన విధానం బట్టి వందనాలయ్యా. ఇదిగో తండ్రి, ఈ యొక్క సంఘానికి నన్ను నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. ఇదిగో నాయనా, నీ వాక్య సందేశము ద్వారా మీరు మాతో ఏదైతే మాట్లాడాలనుకున్నారో ఆ మాటలను విరివిగా మాతో మాట్లాడమని, మీ కృప క్షేమమును మా పైన ఉంచమని. ఇదిగో తండ్రి, మాట్లాడుతున్నది మేము కాదు, కానీ మాతో మాట్లాడేవాళ్ళు మీరే. ఇదిగో మా హృదయాలను సమృద్ధిగా ఇప్పుడు ఈ ఆత్మీయ ఆహారాన్ని మరి తింటూ తృప్తి పడుతూ ఆ మార్గంలో నడుచుటకు మాకందరికీ ఒక గొప్ప జ్ఞానమును దయచేయమని యేసు సజీవనామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంది. చదువుతారా ఒకసారి? ద్వితీయోపదేశ కాండము, నీవును నీ కుమారుడును, నీ కుమారుని కుమారుడును అంటే ఏంటి? నీవును నీ కుమారుడు, నీ కుమారుడు అంటే నీ తరము, నీ తర్వాత తరము, ఆ తర్వాత తరము, యుగ యుగములు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యుగాయుగములు నీ తరతరముల వారు. అయితే చదవండి. నీ దేవుడైన యెహోవాకు ఎవరికి భయపడాలండి? ఎవరికి భయపడాలి? నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ నీ జీవిత దినములన్నిటినీ వాటిని గైకొనుచు ఏంటట? నీవు చెప్పండి, నీవు దీర్ఘాయుష్మంతులు అగునట్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం కాదు ఆయుష్, కొంచెం కాదు, దీర్ఘ అంటే చివరి వరకు నీవు ఉన్నంత వరకు దీర్ఘ శాంతము లేకపోతే దీర్ఘ ఆయుష్ను దేవుడు నీకు దయచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నువ్వు దేనికి భయపడాలి అనంటే యెహోవాకు భయపడాలి. నువ్వు ఏం అనుసరించాలి అనంటే దేవుడు ఏదైతే కట్టడలను నీ ముందు ఉంచాడో, ఏ ఆజ్ఞలైతే నీ ముందు ఉన్నాయో వాటిని నువ్వు అనుసరించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు దేన్ని అనుసరిస్తున్నావు ఈరోజు? ఏ మార్గంలో పోతున్నావు ఈరోజు ఏ కట్టడలను నీవు అనుసరిస్తున్నావు అనంటే ఈరోజు మనుషులు ఏర్పాటు చేసినటువంటి ఆ మార్గంలో నడుస్తున్నావు నువ్వు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాకా సేవకులు అంటున్నారు, మహిమ నుండి అధిక మహిమలోనికి నీవు ప్రవేశించావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఆ మాట చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మాట ఉంటుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మాట ఉంటుంది. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుందన్నమాట. మనమందరము ఏ ముఖముతోనంటండి? ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుటయే మహిమ నుండి అధిక మహిమలోనికి ఏంటట? ట్రాన్స్ఫర్. మహిమ నుండి అధిక మహిమలోనికి మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ మహిమలో ఉన్నావు? మనుష్యుని పోలికగా నువ్వు తీర్చబడినా కానీ నువ్వు మనుష్య పోలికలో లేవు. ఈరోజు దేవుని పోలిక అయి ఉన్నావు నువ్వు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను మీకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు
ఒక సాధారణమైనటువంటి మహిమలో ఉన్నావు. అయితే అధిక మహిమలోనికి నువ్వు ప్రవేశించాలి. అయితే ఆ ప్రవేశించాలి అని అంటే నీ ముందున్నటువంటి నీ అంతర్ముఖము, లేకపోతే ముసుగు వేసినటువంటి ముఖముతో నీ ఉన్నవి రోజు. ఏంటి ఆ ముఖం అంటే, ఆదివారం అయితే ఈ బైబిల్ ఇలా సంకలా పెట్టుకొని రావడం కాదు, అయిపోయిన తర్వాత అరమరలో పడేయడం కాదు. ఈ వాక్యము నీ హృదయములో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం ఎప్పుడైతే నీ హృదయములో దాచబడుతుందో, ఈ వాక్యము ఎప్పుడైతే నీ హృదయములో మరి చిగురు వేయబడుతుందో, నీ జీవితము కూడా అలాంటి ఆశీర్వాదాన్ని పొందుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముసుగు లేని ముఖముతో ఏదైనా కూడా యథార్థంగా ఉండాలి. సేవకుడు పట్ల, సేవకుడు కుటుంబం పట్ల యథార్థంగా ఉండాలి. నీ ఎదుటి వారి పట్ల నువ్వు యథార్థంగా ఉండాలి. ముందొక మాట వెనకొక మాటలా నువ్వు బ్రతకూడదు. ఎందుకనంటే నీవు మహిమలో, అధిక మహిమలోనికి ప్రవేశించబడ్డావు. నువ్వు దేవుడు నిన్ను ప్రత్యేకమైన సాధనముగా వాడుకుంటున్నాడు. నిన్ను ఈరోజు నీ సొంత ఆలోచనలు, ఈరోజు నీ సొంత మరి ఆ జ్ఞానముతో బ్రతుకుతున్నావు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం ప్రకారము అక్కడ ఒక మాట ఉంటుంది, నీ సొంత జ్ఞానము ఏమాత్రము పనికిరాదని. చదువుందన్నమాట. ఎవడును తనను తాను మోసపరుచుకోకుండా, మీలో ఎవడైనను ఏంటట, తను నేను జ్ఞానిని అని అనుకోకుండా, వాడు జ్ఞాని అని అనుకుంటే ఏమవుతాడట, వెర్రోడు అవుతాడట. నువ్వు అనుకుంటున్నావేమో నా సొంత జ్ఞానము, నాకున్నటువంటి ఐశ్వర్యము, నాకున్నటువంటి ఈ ఆలోచన, నాకున్నటువంటి యావదాస్తి నాదే, నా తరము వారు, నా పిల్లలు అనుభవిస్తారు. ఈరోజు నేను బంగారము వెండి వేసుకుని ఉన్నాను, లేకపోతే ఐశ్వర్యముతో ఉన్నాను, ఇవన్నీ నాకు దేవుడు ఇచ్చాడు, లేకపోతే నేను సంపాదించుకున్నానని విర్రవీగేవనుకో, నువ్వు లోకములో వెర్రివాడు అయిపోతావు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటాడు దేవుడు, పౌలు భక్తుడు అంటాడు, నీ జ్ఞానము సరిపోదు, నీకున్న జ్ఞానము సరిపోదు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో నేను ప్రార్థనా పరుణ్ణని, నువ్వు అనుకుంటున్నావేమో నేను గొప్ప ఆలోచన కలిగిన వ్యక్తినని, నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు నేను పొందుకున్నవన్నీ నా వల్ల కలిగినవి. నేను ఇవన్నీ నీ వల్ల కలిగినవి కాదు, నీ జ్ఞానముతో వచ్చినటువంటివి కాదు, దేవుని ద్వారా కలిగినవే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి బైబిల్ గ్రంథము చెబుతా ఉంది, నీ కుమారుడు, నీ కుమారుల కుమారులు ఆశీర్వదించబడాలంటే, వారు విరివిగా సంతోషంగా ఆనందంగా గడపాలనంటే నా కట్టడలను వారు అనుసరించాలి. నీతో కూడా ఏంటంట, నీతో కూడా అవి అనుసరణలోనికి రావాలి. నేను కాదులే, నా పిల్లలకి అవి నేను నేర్పిస్తే, అభ్యసింపజేస్తే చాలా అనుకుంటున్నావేమో. నీ ద్వారా మొదలవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషేని దేవుడు ఏర్పాటు చేసినప్పుడు, మోషేని ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు మోషే అంటాడు, అయ్యా వీరు నా మాటలు వింటారా, వీరు నా మాటలు ఆలకిస్తారా, వీరు నా మాటలకు లోబడతారా అంటే దేవుడు అంటాడు, ఇదిగో నిన్ను ఏర్పాటు చేసుకున్నా నేను, నువ్వు వెళ్ళి ఆశ్చర్యకార్యాలు చేయి. ఈరోజు మీ సంఘానికి ఏర్పాటు చేయబడిన వాడు నీ దైవ సేవకుడు. ఈరోజు ఇశ్రాయేలు జనాంగంగా ఉన్నటువంటి మీరు మారు మనసు పొందడానికి, గొప్ప జీవితాన్ని అనుభవించడానికి, గొప్ప ఆశీర్వాదం పొందడానికి నీ సేవకుడిని దేవుడు నీ కొరకు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది నీ జ్ఞానం కాదు, ఇది నీ మందిరం కాదు, ఇది నీ ఆలోచన కాదు, ఇది దేవుని ఆలోచన, ఇది దేవుని నిర్ణయం. ఆ నిర్ణయాన్ని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నా సేవకుడికి నేను మంచి కానుక పెడుతున్నాను, నా సేవకుడికి నేను మంచి బట్టలు ఇస్తున్నాను, నా సేవకుడికి నేను మంచి తిండి పెట్టి పంపిస్తున్నాను, అయితే నేను ఆశీర్వదించబడతాను, నా పిల్లలు ఆశీర్వదించబడతారని. ఈ భోజనాలు, డబ్బులు, వస్త్రాలు తీసిస్తే నువ్వు ఆశీర్వదించబడవు. నీ సేవకుడు బోధించే బోధను అంగీకరిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ బోధను నువ్వు అంగీకరించాలి. ఆ బోధను నువ్వు అంగీకరిస్తే నీ సేవకుడి మీదకి ఆటోమేటిక్ గా గౌరవం వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
కొంతమంది ఏం చేస్తారంటే మా మా ఇంటికే వస్తాడు పాస్టర్, ఎందుకంటే మా ఇంట్లో వసతులు చాలా చక్కగా ఉంటాయి కాబట్టి మా ఇంటికే వస్తాడు. ఇంకొందరు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటికే పోతాడే ఆయన, మా ఇంటికి రాడు. దయచేసి ఆ వ్యత్యాసాలు ఎవరికి వస్తాయంటే అపవాది సంబంధులకే వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘములో అటువంటి వ్యత్యాసాలు ఉండకూడదు. అవి ఉంటే ఆశీర్వదించబడవు. ఏంటి ఆ కట్టడాలంటే అవే, సంఘములో నీవు నాటబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒక పొలానికి వేసినటువంటి మొక్క ఫలించాలి అని అంటే, ఆ మొక్క ఫలించాలి అని అంటే నువ్వు ముందు నీరు కట్టాలి, దానికి ఎరువు వేయాలి, అన్నీ వేయాలి. కానీ వీటిని వృద్ధి చేయగోరిన వాడు ఒక ఆయన ఉన్నాడు, సజీవుడైన దేవుడు. ఆయన మీ పక్షాన ఉంటే కానీ మీ కుటుంబము వృద్ధి పొందదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఉండాలి నీ కుటుంబంలో. ఆయన ఉండాలి అని అంటే సంఘములో నువ్వు ఎలా ఉండాలి? బోధకు లోబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది సేవకులు వస్తారు, అనేక మంది వాక్యం బోధిస్తారు, అనేక మంది దేవుని మాటలతో మిమ్మల్ని మరి ఉజ్జీవపరుస్తుంటారు. కానీ ఆ ఉజ్జీవము అక్కడ వచ్చి హల్లెలూయా చెప్పడమో చప్పట్లు కొట్టడమో కాదు. మొట్టమొదట నీ హృదయములో ఆ వాక్యమును నాటాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనిషి హృదయములో ఉన్నటువంటి ఆలోచనలు, లేకపోతే ఆ మనిషి హృదయంలో ఉన్నటువంటి కపట ఆలోచనలు వాడినే నాశనం చేస్తాయి. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ జ్ఞానమంతా మనుషుల ముందు వెరితనంగా మారుస్తా నేను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 400 సంవత్సరాలు సుమారుగా ఇజ్రాయేల్ ప్రజలు కష్టాలు పడుతూ ఉన్నారు. ఎవరు వచ్చి మమ్మల్ని కాపాడుతారో, ఎవరొచ్చి మాకున్నటువంటి వేదన నుండి మమ్మల్ని విడిపిస్తారో, ఎవరు 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 ఎన్ని తరాల వారి పిల్లలు 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 కన్నీరు విడుస్తున్నారు. అయితే మన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక, మన దేవుడు ఉన్నవాడు అనువాడు గనుక ఇజ్రాయేలు ప్రజలను ఎవరి ద్వారా? మోషేని నిలబెట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా నిలబెట్టాడు దేవుడు, ఈరోజు నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు నా వల్ల ఏమి జరగదని, నువ్వు అనుకోవచ్చు నా వల్ల ఏదీ కాదని, నువ్వు అనుకోవచ్చు నా మాట చెల్లదని. అయితే నేను అంటాను, జీవము కలిగిన దేవుడు నీతో ఉన్నాడు. నిన్ను అనేకులకు సొత్తుగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులు నిన్ను లెక్క చేయలేకపోవచ్చు, మనుషులు నిన్ను అవమానపరచచ్చు, మనుషులు నిన్ను ఇదిగో తృణీకరించవచ్చు. కానీ నా దేవుడు నిన్ను గొప్ప చేసి ఘనతనిచ్చి కృపనిచ్చి నిన్ను అనేక అన్ని జనుల ముందు కృపతో నిలబెడతాడు. ఆమేన్. అట్టి కృపతో మిమ్మల్ని నిలబెట్టును గాక, అట్టి కృపతో మిమ్మల్ని బలపరచును గాక, ఆయన బాహువు చేత మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా దేవుడు మన పక్షాన ఉంటే ఎటువంటి కార్యాలు చేస్తాడో తెలుసా? నువ్వు ఊహించలేవు. ఇది నా జీవితంలో జరగదు అని అనుకుంటామేమో, అదే జరిగిస్తాడు దేవుడు. హల్లెలూయా. నాకు ఇక పిల్లలు పుట్టరు, నా ఊర్లో ఉన్న వాళ్ళందరూ నన్ను గొడ్డుపోతారా గొడ్రాలన్నారు అని నువ్వు అనుకుంటావు. నీ ద్వారానే దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూయబడిన ప్రతి గర్భము తెరవబడును గాక. ఈ మరాఠీ గ్రామంలో ఉన్నటువంటి గొడ్రాలు అనబడబడినటువంటి నీవు ఇదిగో నేడు దేవుని వాగ్దానము చేత గర్భము ధరించబడుదువు గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు మీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఎన్నిక లేని దానివేమో నువ్వు, దేవుడు ఎన్నిక కలిగిన జనాంగంగా నిన్ను మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన వాక్యాన్ని స్వీకరించాలి. మొదట వాక్యాన్ని, కొంతమంది మేధావులు ఉంటారు సంఘంలో, నాకంటే తెలివైనోడు లేడు ఇక్కడ. పాస్టర్ చెప్పే మాటలకి ఆయన ఏం మాట చెప్తాడో, ఏదైనా బై మిస్టేక్ స్లిప్ అయితే దాన్ని ఏం చేస్తారు? పదే పదే జీవన పాస్టర్ వాక్యం చెప్పాడయ్యా, ఆడొకటి ఉంటే ఈడొకటి చెప్పాడు,
ఒకవేళ నీకు అలాంటి సందేహం ఉంటే నువ్వు మనుషులతో చర్చించాల్సింది, నీ సేవకుడి దగ్గరికి నేరుగా వెళ్ళాలి. వెళ్ళి, అయ్యా వాక్యంలో ఇది చెప్పావు, అక్కడ ఇలా ఉంది, మరి దానికి నాకు వివరణ అని అడగాలి. అంతేగాని మనము ఇతరులతో దాన్ని పంచుకోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, దేవుని వాక్యం చెప్తా ఉంది, నీ జ్ఞానము పనికిరాదు. నీకున్న జ్ఞానము పనికిరాదు, వేస్ట్. అది చెత్త బుట్టలో వేసుకున్నా దానికంటే హీనము నీ జ్ఞానం. కొంతమంది ప్రార్థన చేస్తారు ఎట్లా అంటే, అయ్యా నీకు వందనాలయ్యా, పెంట కుప్పల కంటే హీనమై. ఎందుకు నువ్వు పెంట కుప్పలో ఎందుకున్నావు? నువ్వు నీ స్థితి పూర్వం అదే, నీ స్థితి పూర్వం అదే. అయితే నువ్వు శ్రేష్టమైన వాడిగా మార్చబడ్డావు, యేసు మహిమలో ఉన్నావు. ఆ మహిమ నుండి మరలా ట్రాన్స్ఫర్ అవుతున్నావు, అధిక మహిమలోనికి నువ్వు ప్రవేశిస్తున్నావు. హల్లెలూయా. అప్పుడు నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? నేనున్న స్థితిలో నుండి నాకు ఏ స్థితి ఇస్తావో నాకు తెలియదు, కానీ అది ఏదైనా నీ కృపే అనాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని మనం దాన్ని విడిచిపెట్టి ఆ మాటలు పక్కన పెట్టి మనం ఏం చేస్తాం? నేను పెంట కుప్పల్లో. ఎందుకున్నావు నువ్వు పెంట కుప్పల్లో? పెంట కుప్పల్లో ఉన్న నీవు ఈ బైబిల్ మోస్తావా? పెంట కుప్పల్లో ఉన్న నీవు ఈ బైబిల్ నేను ఎత్తున పెట్టుకుంటావా? లేదు కదా. యు ఆర్ ఇన్ హోలీ. నువ్వు పరిశుద్ధుడవు, పరిశుద్ధ గ్రంథాన్ని మోస్తున్నవాడవు నువ్వు, పరిశుద్ధ గ్రంథముతో స్నేహము చేస్తున్నవాడవు నువ్వు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడవు గనుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ రోజు ఎవడైతే మందిరానికి వస్తున్నాడో, ఎవడైతే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడో, ఎవడైతే ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తున్నాడో వాడు పరిశుద్ధుడు. వాడు మోస్తున్న గ్రంథము పరిశుద్ధ గ్రంథం, వాడితో ఉన్న గ్రంథం పరిశుద్ధ గ్రంథం, వాడితో నివసిస్తున్న వాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎన్నటికీ విడువని ఎడబాయని దేవుడు నీతో ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల్లి మరిచినా, తండ్రి మరిచినా, నీ వారు నిన్ను వేరు చేసినా, కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరువను. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిన, నా కృప నిన్ను విడువదు. కారణం ఏంటంటే నీవు నేను ఎన్నుకున్న జనాంగం కనుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒకరిద్దరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. నేను చెప్తా ఉన్నా, ఈరోజు దేవుడు మీకున్న సమస్యను విడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు విడిపిస్తాడు? ఎప్పుడు విడిపిస్తాడు? ఇలా అందరూ చెప్తారు కదా, సేవకులందరూ చెప్పే మాట ఇది. అమ్మా దేవునికి సహాయం చేస్తాడు, తల్లి దేవునికి సహాయం చేస్తాడు, తమ్ముడు దేవునికి సహాయం చేస్తాడు. ఎప్పుడు అనంటే నీవు వాక్యానికి లోబడినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలో మోకరించినప్పుడు, నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు మోకరిస్తావే, ఆ మోకరించినప్పుడు నీ కన్నీరు రక్తంగా మార్చబడినప్పుడు. ఇలాగే కన్నీరు రక్తంగా మార్చబడాలి అన్నప్పుడు సేవకుడు చెప్పాడంట, కళ్ళల్లో సూదులు పెట్టి పొడుచుకున్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవివేకంతో ఉంటారు కొంతమంది. చెప్పాడా దేవుడు కళ్ళలో సూదులు పెట్టి పొడుచుకోమని? నీ కన్నీటి ప్రార్థన రక్తం వలె మార్చబడాలనంటే అది దేవునితో సంబంధం కలిగితే వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆ కొండ మీద ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆయన కన్నీరు ఎలా మార్చబడింది చూసారా? ఈరోజు నీ కన్నీరు అలా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోకరిస్తే మోకాలు నొప్పులు కాదయ్యా, మోకరిస్తే ఈ మోకాలు నొప్పులు సైతం పటాపంచలైపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు బలహీనుడవు కాదు, బలవంతుడు. ఎందులో అంటే క్రీస్తులో బలవంతుడు నువ్వు. దేవునికి స్తోత్రం. క్రీస్తులో నువ్వు బలము కలిగిన వాడువు, క్రీస్తులో బలము కలిగిన వాడు. బలహీనుడు అయితే కానే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుకోవచ్చు నేను బలహీనుడని, కానీ దేవుడు నిన్ను బలముగా మారుస్తాడు. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలను కాపాడడానికి ఎరుకో గోడలను సైతం దేవుడు ఏం చేశాడండి? కూల్చాడు. అయితే మిమ్మల్ని అంత గొప్ప స్థితిలోకి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయం లేదు కాబట్టి నేను చాలా తక్కువగా మాట్లాడుతున్నాను. ఈ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము మొత్తం మీరు చదువుకుంటే మీకు చాలా చక్కటి సందేశం అక్కడ కలుగుతుంది, మీకు తెలుస్తుంది.
అసలు దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని ఎందుకు అంతలా ఆశీర్వదించాడు? అసలు ఆశీర్వదించడానికి కలిగిన కారణం ఏంటి అంటే, వారు విశ్వాసముతో దేవునితో సాగిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడున్న వారు మీరు కూడా ఇజ్రాయేలీయులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కూడా ఆయనతో సాగిపోవాలి. మనుషులతో సాగిపోతే అవమానాలు వస్తాయి, మనుషులతో వెళ్తే నిందలు వస్తాయి, మనుషులతో వెళ్తే నువ్వు చెప్పన సఖ్యము కానటువంటి బాధతో మిగిలిపోతావు అంతే. కానీ దేవునితో ఉంటే, దేవునితో సంబంధం కలిగి ఉంటే, దేవుని సంఘంలో ఒక సాక్షిగా ఉండగలిగితే నీ బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా? అసలు నిన్ను నువ్వు వర్ణించుకోలేనటువంటి స్థితిలోకి నువ్వు వెళ్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఆ మాట 2వ వచనం నుంచి 6వ అధ్యాయము 2వ వచనం నుంచి ఉంటది. ఎవరికి భయపడి? నీ దేవుడైన యెహోవాకు భయపడి నీవు దీర్ఘాయుష్మంతుడివై అగునట్లు మీరు స్వాధీనపరుచుకున్నటకు. ఏం దాటాలంటే మనం స్వాధీనపరచుకోవాలంటే ఏం దాటాలి? ఏరు దాటాలంటే, ఏరు ఏంటి? నీ ముందు ఏరు ఉంది, అది దాటాలంటే ఒకటి నీకు ఏదైనా వచ్చి ఉండాలి, లేదా దాన్ని దాటడానికి కలిగిన ధైర్యమైన నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ బాబుని పట్టుకోండి, మా కొద్దిగా అక్కడ వెనకాలే పట్టుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఏరుని దాటాలంటే ఏముండాలండి? ఒకటి నీకు ఈతైనా వచ్చి ఉండాలి, 2 ధైర్యమైన ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ ఏరు దాటితేనే నీకు, చెప్పండి, ఏరు దాటితేనే నువ్వు స్వాధీనపరుచుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం స్వాధీనం పరుచుకుంటావు అంటే దేవుడు ఇవ్వబోయే ఆశీర్వాదాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవండి ఆ మాట, చదవండి. ఏరు దాటి వెలుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు, అనగా కట్టడలు, నిధులు, విధులు ఇవే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే తర్వాత ఉంటుంది, కాబట్టి ఇజ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించుచున్న దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి అని అంటే, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశములో నీవు నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు ఉండుటకు దేవుడు చేసిన వాగ్దానము నీవు పొందుకోవాలి అని అంటే నీవు వీటినన్నిటినీ అనుసరించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కష్టం వచ్చిందని దేవుని వదలకూడదు, కన్నీళ్ళు వచ్చాయని దేవుని విడిచిపెట్టకూడదు, ఎవరు ఆదరించలేదని దేవుడికి దూరంగా ఉండకూడదు. ఎవరున్నా లేకున్నా, ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా, ఎవరు నీకు తోడున్నా లేకున్నా, నీతో ఉన్నవాడు సజీవుడు గనుక, నిన్ను నడిపించేవాడు గొప్పవాడు గనుక నీవు ఆయనకు మాత్రమే లోబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ విధులు, ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ ఆజ్ఞలు, ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ కట్టడలను నీవు అనుసరించాలి. అప్పుడు నువ్వు ఆదరించబడతావు, అప్పుడు నీవు ఆదరించబడతావు, నీవు సంతోషభరితురాలువై జీవిస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతసేపు నాకు ఆశీర్వాదం రావట్లేదయ్యా. కొంతమంది ఏం చేస్తారంటే, ఇంట్లో వాళ్ళ భర్త దన్నాడు అనుకో, ఆదివారం ఆ రోజు వచ్చింది, మందిరంలోకి వచ్చి ఏం చేస్తారండి? రావా యేసయ్య, నువ్వు రావా యేసయ్య. ఏం చేస్తారు? ఆయన పిలుస్తారు. అప్పుడు భర్త దన్నకు ముందు మాత్రం నా భర్త బంగారం, నా భర్తకి చికెన్ కూర వండాలా, మటన్ వండాలా, టయానికి కూడి పెట్టాలా, అవన్నీ పెట్టేనే మందిరానికి వస్తా. పుట్టినరోజు మాత్రం భర్త లేడు, ఎవరో లేడు, దేవుడి గురించి ఎవరో లేక ఒంటరినై అందరికీ నే దూరమై. ఏమంటాడు?
నీకు వేదన కలిగినప్పుడు మందిరం గుర్తొస్తుందా? వేదన లేనప్పుడు భర్త సర్వస్వమా? అవసరమైతే ఏమంటారు, పతియే ప్రత్యక్ష దైవం అట. మందిరానికి పోతే దేవుడు ఉన్నాడట, ముందు భర్త ఉంటే దేవుడేనట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనిషిని నువ్వు ఎంత ప్రేమిస్తావో దేవునికి నువ్వు అంత దూరం అవుతావు. అందుకే దేవుడు వాక్యం చెప్తా ఉంది, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు, రాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోవాలా. చాలా మంది ఏం చేస్తారంటే, చాలా ఎమర్జెన్సీ వస్తారు చర్చికి. ఏ టైంలో? ఆశీర్వాదం మామే, అప్పుడు చెమటలు దుడుచుకుంటూ ఉంటుంది వచ్చి చర్చిలోకి వచ్చి. హల్లెలూయా. అప్పుడు ఆమెకి ఏం కావాలా? ఆశీర్వాదం కావాలా. ఒకవేళ రాలేదు, మరుసటి ఆదివారం త్వరగా వస్తుందా? మళ్ళా అదే పరిస్థితి. అయితే నేను చెప్తా ఉన్నా, నువ్వు దేవుని నిర్లక్ష్యం చేస్తే దేవుడు నిన్ను నిర్లక్ష్యం 10 రెట్లు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘానికి రాకుండా, సంఘానికి సమయానికి నువ్వు దేవుని మందిరంలో కూర్చోకుండా ఉంటే దేవుడిని పట్ల ఏ కార్యమో చేయడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో, ఇస్తాడు దేవుడు, క్షమిస్తాడు దేవుడు, ప్రేమించే దేవుడు అని. క్షమిస్తాడు, అంతకు మించి భయంకరంగా ముట్టికాయలు వేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వచ్చి నేరుగా కొట్టడు ఆయన. కొడతాడా? కొట్టేదానికంటే ఎక్కువ శ్రమ పెడతాను నేను. దేవునికి స్తోత్రం. ఒక సేవకుడట ఆదివారము చాలా కష్టపడి మందిరానికి వస్తాడట. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఆ మందిరంలో ఉన్నటువంటి విశ్వాసం చూడగానే ఆయన ఉద్యమం అంతా వెళ్ళిపోద్దంట బయట. ఎందుకంటే ఆ విశ్వాసులు ఈయనకంటే ఏముందిలే, జీవన పాస్టర్ నెల్లూరు కొవ్వూరు నుంచి రావాలా, ఆయన బయలుదేరితే ఇక్కడికి రావడానికి 1 గంట పడుతుంది. మనం గంట తర్వాత పోవచ్చులే అనుకుంటారు. ఇంకో గంట తర్వాత ఏం చేస్తారు? ఆలస్యంగా పోవచ్చులే, ఏం కాదు, ఆశీర్వాదం దొరికితే చాలు. ఇంకో మాట చెప్తున్నా జీవనన్న, చర్చికి లేట్గా వచ్చిన నెత్తి మీద చేయి పెట్టబాగా. నిజం చెప్తున్నా. అసలు నువ్వు సంపూర్ణంగా మందిరంకి రావాలా. మొదటి ఆదివారం బల్ల తీసుకుంటున్నావు కదా, తీసుకుంటున్నావా? నీ ముందు 4 ఆదివారాలు ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ మొదటి ఆదివారానికి వస్తావు. ఈ 4 ఆదివారాలు సక్రమంగా మందిరానికి వస్తున్నావా? లేదు. ఆదివారం, మొదటి ఆదివారం వస్తే కొంతమంది తెల్ల చీరలు కట్టేసి బల్లారాధనకి ఎట్ట కూర్చుంటారు తెలుసా? నేను మిమ్మల్ని అంటలా, పరిస్థితి చెప్తాను. ఏంటంటే, అయ్యా నేను పాపినయ్యా, ఘోర పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నెలంతా నేను తప్పులు చేశానయ్యా, పోయిన నెలంతా తప్పులు చేశానయ్యా, ఇదిగో ఆ పాపాన్ని క్షమించిన ఆయన కన్నీరు విడిచి, అయ్యా ఇదిగో నీ రక్తాన్ని తాగుతున్నానయ్యా, ఈ రోజు నుంచి నేను ఇక్కడ బల్ల తీసుకుని ఇంటికి వెళ్ళంగానే జబర్దస్తు, ఆ దస్తు ఈ దస్తు. చెప్తా ఉన్నా, జాగ్రత్త. వాక్యం, మనము చాలా అంత్య దినాల్లో ఉన్నాం. ఈ రాత్రి గడుస్తుందో లేదో తెలియదు మన జీవితంలో. ఈ రాత్రి మనం నిద్రపోయాం అనుకో, పడుకున్నాం అనుకో, రేపు పొద్దున లేస్తామో లేదో కూడా గ్యారంటీ లేదు. మనం వాడుతున్నటువంటి ఈ సౌండ్ సిస్టానికైనా గ్యారంటీ ఉంటుందేమో కానీ, మనం వాడుతున్నటువంటి ఫోన్లకి గ్యారంటీ ఉంటుందేమో కానీ, మనం వాడుతున్న వస్తువులకు గ్యారంటీ ఉంటుందేమో కానీ, నీ కడుపులో పుట్టే బిడ్డకు కానీ, లేకపోతే సజీవంగా ఉన్న నీవు కానీ గ్యారంటీ లేని వ్యక్తివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే తెలుసుకో దేవుని మార్గం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నా చిన్నప్పుడు ఆ పాటను పదే వినేవాడిని. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా. అంటే దాంట్లో ఒక లైన్ ఉంటుంది, ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో దేవుని సొంతం. ఏంటంట? ఏ క్షణమో తెలియదు, కానీ ఈ క్షణము నువ్వు ఎవరిని సొంతం చేసుకోవాలా? దేవుని సొంతం చేసుకోవాలా.
మనుషుల్ని కాదు. వాడు మాట్లాడకపోయినా, వీడు మాట్లాడకపోయినా, ఆమె మాట్లాడకపోయినా, ఈమె మాట్లాడకపోయినా, ఎవరు మాట్లాడకపోయినా, నీతో దేవుడు మాట్లాడకపోతే నీ జీవితము వ్యర్థము. నీతో మాట్లాడాల్సింది దేవుడు, నిన్ను ఓదార్చాల్సింది దేవుడు, నిన్ను ఆదరించాల్సింది దేవుడు, నీ కన్నీరు తుడవాల్సింది దేవుడు. ఏ మనుష్యుడు నిన్ను ఆదరించిన, ఏ మనుష్యుడు నీ పక్షాన యుద్ధము చేసిన, ఆ యుద్ధము క్షణము, ఆ క్షణము మాత్రమే. కానీ దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తే, దేవుడు నీ పక్షాన మాట్లాడితే, దేవుడు నీ కన్నీరు తుడిస్తే, దేవుడు నిన్ను ఆదరిస్తే నీ జీవితం ఎట్లుంటుందో తెలుసా? యుగాయుగములు, యుగాయుగములు సంతోషంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మారని, విడువని, తరతరములు, యుగ యుగములు మారని దేవుడు మన దేవుడు. ఆయనే నీకు తోడు. ఏ మనుషుడు నిన్ను ఎవ్వరిని నమ్ముకోవద్దు మీరు, సజీవుడైన దేవుని తప్ప. దేవునికి స్తోత్రం. సజీవుడైన దేవుడు ఆయన. ఈరోజు బైబిల్లో చూసుకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీ ఏమైంది? నీ విశ్వాసం గొప్పది కనుక నువ్వు స్వస్థపరచబడ్డావు. ఇందాక ఇద్దరిని సాక్ష్యానికి నిలబెడితే ఎక్కడెక్కడో తిరిగారు, ఏదేదో చేశారు, కానీ స్వస్థత రాలా. కేవలము నోటి మాట, దేవుడు పలికించిన మాట స్వస్థతనిచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందులో మా గొప్పతనం కాదు, ఇక్కడ జీవన్ పాస్టర్ గొప్పతనం కాదు, లేకపోతే పాస్టమ్మ గొప్పతనం కాదు, లేకపోతే ఇంకొకరు గొప్పతనం కాదు. మాలో ఉన్నవాడు గొప్పవాడు గనుక ఆయన మాత్రమే ఘనపరచబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాత్రమే ఘనత నొందదగిన దేవుడు, ఏ మనుష్యుడు కాదు. ఎందుకంటే నువ్వు ఎక్కడైనా ఉండు, అమెరికాలో ఉండు, లేకపోతే ఇంకో దగ్గర ఎక్కడైనా ఉండు, ఒక్క ప్రార్థన దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అంతే. దేవునికి స్తోత్రం. అయితే దానికంటే ముందు దానిని నువ్వు విశ్వసించాలి. ఏం చేయాలి? ఎన్ని సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు విశ్వసించారండి? 400 సంవత్సరాలు. ఆ 400 సంవత్సరాలు విశ్వసించారు. కాకపోతే కొంచెం ఏమైందంటే, ఆ ప్రతిమకు మొక్కడం ద్వారా వారికి తెగుళ్ళు వచ్చాయి. కానీ తెగుళ్ళు వచ్చిందంతా ఆ ప్రాంతానికి వస్తే ఆ ప్రజలకు మాత్రం దేవుడు కొన్ని మాత్రమే తెప్పించాడు, తర్వాత విడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇన్ని జరుగుతున్న షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏమన్నారు? నన్ను అగ్నిలో వేసినా సరే, నన్ను ఎక్కడ వేసినా సరే ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తోంది, నిన్ను విడువను ఎడబాయను, వేడుకొనక మునిపే నిన్ను నేను ఎరిగి ఉన్నవాడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి 6వ అధ్యాయం మొత్తం. 7వ అధ్యాయంలో చూడండి, నీవు ఎప్పుడైతే విశ్వసిస్తావో, ఎప్పుడైతే వీటన్నిటినీ, కట్టడాలన్నిటినీ అనుసరించి వాటికి అనుగుణంగా బ్రతుకుతావో, అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ ఆ మాట. 7వ అధ్యాయము 13వ వచనం నుండి చదవండి. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను ఏం చేస్తున్నట్ట? ఆయన దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు అనంటే 12వ వచనంలో చదవన్నమాట.
మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరుల ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వేం చేసుకోవాలంటే నీ దేవుడితో నిబంధన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇది వరకు పాపం చేశాను, ఇక మీదట పాపం చేయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది వరకు నా నోటితో వ్యర్థమైన మాటలు మాట్లాడాను, ఇక మీదట మాట్లాడను. ఇదిగో నువ్వు ఇస్తానన్న దేవుడు ఇస్తావు అనే విశ్వాసం నాలో ఉంది. నేను అలా ముందుకు సాగిపోతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీరు ఆశీర్వాదానికి యోగ్యులా కాదా? యోగ్యులు అవ్వడానికి ప్రయత్నించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజముగా చెప్పాలంటే మీరు యోగ్యులే. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏర్పరచుకున్న దేవుడు గొప్పవాడు. ఏర్పరచుకున్న దేవుడు నిన్ను విడువడు, ఎడబాయుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేసిన నిబంధన, నీ పితరులతో చేసిన నిబంధన నీ పట్ల నెరవేరుస్తాడు. నువ్వు ఆయన్ని ప్రేమించాలి. ఆయన నిబంధనలకు అనుసారముగా నువ్వు జీవించగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ జీవితము దేవుడిచ్చినదే. ఆమేన్. హల్లెలూయా. ఇచ్చిన దేవుడు విడువక మానుడు. కాబట్టి నీవు ఈ రోజు నుంచి ఒక చిన్న నిబంధన దేవునితో చేసుకోవాలి. ఏంటి అని అంటే, దేవా, నీవిచ్చిన ఈ ఘనత, నీవిచ్చిన ఈ కృప నేను నా కడ వరకు కొనసాగించాలి. నా కడ వరకు విశ్వాసంతో నేను సాగిపోవాలి. ఆ కృప నాకు దయచేయ్యా అని నిబంధన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్న పాటను అందరూ అలానే మోకరించండి. కొద్ది క్షణాలు దేవుని ఆరాధించుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని ఆరాధించుకుందాం. కొద్ది నిమిషాలు ఏ ఒక్కరూ మౌనంగా ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు విన్న ప్రతి మాటను ఆశీర్వదించి, ఇదిగో నీ భూఫలమును ఆశీర్వదిస్తానన్న దేవుడు, నీ గర్భఫలమును ఆశీర్వదిస్తానన్న దేవుడు, ఆయన ఎన్నటికీ నిన్ను విడువడు, ఎడబాయడు. జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. స్తోత్రం, 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 స్తోత్రం. ఎవరు ఇటు అటు తిరిగి చూడొద్దు. కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధించుకుందాం. కొద్ది నిమిషాలు. స్తోత్రం, 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 స్తోత్రం. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు. కొద్ది నిమిషాలు దేవునితో నిబంధన కలిగి ఉన్నాం. దేవా, విన్న వాక్యము నా జీవితంలో నెరవేర్చబడాలి. దేవా, ఇదిగో నా జీవితంలో నేను చేస్తున్నటువంటి తప్పిదాలు ఏవి కూడా ఈరోజు ఈ క్షణమే విడిపించబడాలి. విడిచిపెడుతున్నా. నిబంధన చేసుకోండి, నిబంధన చేయండి. స్తుతులు చెల్లించండి. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడ నీవేనయ్యా, అబ్రహాముకు చాలిన దేవుడ నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా, నా యేసయ్యా, 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 యేసయ్యా, నా యేసయ్యా. అబ్రహాము దేవుడవు,
ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకుకు చాలిన దేవుడ నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. స్తోత్రం యేసయ్యా, పరిశుద్ధానికి స్తోత్రం. తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబుకు చాలిన దేవుడ నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా 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 హల్లెలూయా. యేసయ్యా సజీవుడానికి స్తోత్రం. యేసయ్యా యేసయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. అబ్రహాము దేవుడా, నాకు చాలిన దేవుడా, నాకు చాలిన దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా ప్రతి అపరాధి శక్తి యేసు నామములో తొలగిపోవును. యేసయ్యా హల్లెలూయా. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నాకు చాలిన దేవుడా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. దేవుడా దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా శబలబలబ యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా అబ్రహాము దేవుడా ఇస్సాకు దేవుడా అబ్రహాముకు చాలిన దేవుడా నీవేనయ్యా అబ్రహాము దేవుడా ఇస్సాకు దేవుడా యాకోబు దేవుడా అందరూ కలిసి నాకు చాలిన దేవుడా మీ స్వరములు తెలుసు నాకు చాలిన దేవుడా యేసయ్యా మీ రెండు చేతులు ఆకాశం వైపు నాకు చాలిన దేవుడా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా జీవము కలిగిన దేవుడు కృప కలుగును గాక స్తోత్రం దయచేసి అందరూ స్తుతి స్తోత్రం చెల్లించండి హల్లెలూయా స్తుతి స్తోత్రం ఈ మందిరములో గర్భ ఫలములు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో పేరు పెట్టి పిలుస్తున్నా ఇదిగో నా సహోదరి ఈ గర్భ ఫలము ఫలించబోతుంది స్తోత్రం ఇక్కడికి వచ్చిన వారిలో ఒక సహోదరుడు అప్పుల బాధతో అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు బ్రదర్ రానున్నటువంటి మాసములో దేవుడు అత్యధికమైన ఆశీర్వాదము నీ ఇంటికి రప్పించబోతున్నాడు మూయబడిన మీ ద్వారములు తెరిపించబోతున్నాడు ఎవరైతే నీకు విరోధముగా ఉన్నారో వారందరినీ నీ పాదముల చెంత మోకరింప చేయబోతున్నాడు నా ప్రభు స్తోత్రం అపవాది కట్టడల చేత కొట్టబడుతున్నటువంటి నీవు ఇంట్లో మనశ్శాంతి లేకుండా నువ్వు ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్నావు దుఃఖిస్తున్నావు నీ భర్త విషయంలో దుఃఖిస్తున్నావు నీ కుటుంబ విషయంలో దుఃఖిస్తున్నావు నీ పిల్లల విషయంలో దుఃఖిస్తున్నావు ఇదిగో నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రోజు దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా గొప్ప ఆశీర్వాదము కృప మీకందరికి కలుగును గాక మీకందరికి దేవుని కృప తోడై ఉండును గాక ప్రకటన గ్రంథంలో చివరి వచనం బైబిల్లోని చివరి వచనము ప్రభు అయిన యేసు కృప ప్రతి పరిశుద్ధునికి తోడై ఉండులాగున మీకందరికి ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులైన మీకు తోడై ఉండును గాక కృప ఆమేన్ 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 స్తోత్రం ప్రార్థన చేసుకుందాం ప్రభు అయిన ఆత్మ మన మధ్యలో ఉన్నాడు ఆత్మ స్వరూపి మన కుటుంబాలను మన సంఘాన్ని దీవించడానికి ఆయన ఆకాశమును విడిచి ఇదిగో ఆయన ఎదుట ఉన్న సంఘము ఎదుట ఆయన సింహాసనాసీనుడుగా ఉండి ఇదిగో నీకివ్వబడినటువంటి కృపను నిరంతర కృపగా శాశ్వత కృపగా అత్యున్నతమైన కృపగా మార్చి మహిమ నుండి అధిక మహిమలోనికి నువ్వు వెళ్ళాలని అత్యధికముగా మహిమ పొందాలని
ఆయన నీ యందు మహిమపరచబడాలని ఆత్మ దేవుని యొక్క వాంఛ ఈ యొక్క సంఘములో ఈ విధముగా ప్రభు కొనసాగిస్తుండగా, ఇదిగో సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి, పాప ఇష్టము, పాప వాంఛ, పాప కోరిక, పాప తలంపు, సమస్తమైన దుర్నీతిని విడిచి, సమస్తమైన దుష్టత్వమును విడిచి, ఇదిగో ఆద్యంతమైనటువంటి దేవునికి భయపడుతూ ఆయన ఆజ్ఞను అనుసరించాలని తీర్మానం చేసుకున్నటువంటి ప్రతి బిడ్డను ప్రభు అయినటువంటి ఆత్మ నిశ్చయముగా దర్శించబోతున్నటువంటి ఈ గడియలో మహాదేవుడు సంపూర్ణంగా ఆయన ఆత్మతో నిన్ను తాకు రీతిగా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపరుద్దాము. Thank you, Master. Thank you, Lord. Thank you, Jesus. మహాదేవానికి స్తోత్రము. యేసయ్యా, 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 నా యేసయ్యా. ఏ నామము లేదు, ఒక యేసు నామము మాత్రమే మనల్ని ఉద్ధరించి ఆదరించి కాపాడు నామం. యేసు నామం, యేసు నామం, యేసు నామ నుచ్చరణ నీ ప్రతి సమస్య నుంచి, ప్రతి ఒక్క రోగం నుంచి, ప్రతి కీడు నుంచి నిన్ను కాపాడడానికి ప్రభువు నీకు ఇచ్చినటువంటి ఆయన నామస్మరణ అది నిశ్చయముగా నీకు ఇవ్వబడిన వరం. వరాన్ని కలిగిన వాడిగా ప్రభువుని స్తుతించక మానక, ప్రభువుని స్తుతిస్తూనే ఈ యొక్క నీ ఎదుట ఉంచబడినటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ కృప వెంబడి కృప, మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రభు మాట్లాడిన ప్రతి మాట తన సేవకుడి ద్వారా ఆయన నీకు ఇచ్చినటువంటి వాగ్దానం, ప్రవచనాన్ని నమ్మి ప్రభు మాట్లాడిన మాట మీద విశ్వాసం ఉంచి ఇది మొదలుకొని ప్రభువా నీకు భయపడిన ఆయన నీ ఆజ్ఞలను అనుసరించి ఇదో తండ్రి నాలో ఉన్న దుష్టత్వాన్ని విడిచిపెట్టి ప్రభువా నీ కొరకై కొనసాగుతానని తీర్మానం చేసుకుని ప్రభువులో కొనసాగుదాము. ఒక నూతనమైన కృపతో నింపబడిన వారిగా వెళ్దాము. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మహాదేవ, పరిశుద్ధుడా, యేసయ్య, నీ యొక్క అత్యున్నతమైనటువంటి కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పునరుద్ధాన దినాన్ని ఈ విధంగా సిద్ధపరిచి మా ఎదుట మీరు వచ్చినందులకై మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ఎన్నిక లేని సంఘముగా ఈ సంఘాన్ని ప్రభా తండ్రి నాయన మీరు బలమైన సంఘముగా మార్చడానికి మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాన్ని బట్టి పరిశుద్ధాత్మ మీరు మా మధ్య చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి నాయన ప్రభా ఈ యొక్క సంఘమును అత్యధికముగా ఆశీర్వదించడానికి అయ్యా మీరు ఇష్టపడుతున్న దేవుడిగా మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. చిన్న బిడ్డల దగ్గర నుంచి వృద్ధుల వరకు నాయన ఇదిగో నీ ప్రణాళిక ప్రభా నాయన బిడ్డల పట్ల మీరు నెరవేర్చడానికి మాతోనే ఉంటూ తండ్రి నాయన మా దేవుడిగా మీరు నాయన మమ్మల్ని విడువని ఎడబాయని దేవుడిగా మాతో మీరున్నందులకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిశ్చయముగా ఈ పునరుద్ధాన దినము ఒక నూతనమైనటువంటి కృపతో తండ్రి నాయన ప్రతి బిడ్డను మీరు దర్శించినందుకు స్తుతిస్తూ ఇంతవరకు నీ వాక్యాన్ని అందించినటువంటి నీ సేవకుని ఇంకా బలమైన నీ ఆత్మతో నింపి నీ వరములతో ఫలములతో అనేక మందికి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా తండ్రి మీరు వాడుకోమని ఎంతో ప్రయాసపడి మా మధ్యకు వచ్చిన ఆయన ఇదిగో ప్రభా నీ యొక్క బిడ్డలకు నీ వాక్యాన్ని అందించాలని ఈ బిడ్డ నీ ఆత్మచేత ప్రేరేపించబడి చేసినటువంటి ఈ యొక్క ప్రయత్నమును ఈ యొక్క వాక్య పరిచర్యను దీవించి ఇంతకు నూరింతల దీవెన ఆశీర్వాదము ఆధ్యాత్మిక ఆర్థిక అభివృద్ధి సమృద్ధి అయినటువంటి తండ్రి నీ కృప నిత్య జీవము
అయా తండ్రి నాయన అది యొక్క ప్రభా తండ్రి సంతోషము సమాధానము దీర్ఘాయువు నీ బిడ్డ కుటుంబాలకి దయచేయి ప్రభా. ఇలాంటి అనేకమైన పర్యాలు నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మాకు అనుగ్రహించండి ప్రభా. మాతో కలిసి పరిచర్య చేయాలని నీ బిడ్డ భావిస్తుండగా ఆ పరిచర్య ఆ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. వారు విన్న వాక్యాన్ని ప్రభా తండ్రి 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలింపచేసి ప్రతి బిడ్డలో ఒక నూతనమైనటువంటి ప్రభ తీర్మానము, ఒక నూతనమైనటువంటి ప్రభ తండ్రి ఆలోచన అనుగ్రహించి ఇదిగో లోకమునకు పాపమునకు దూరముగాను నీ కృపకు తండ్రి నీ వాక్యానికి దగ్గరగాను అనేక మందికి దీవెనకరముగాను ప్రభా తండ్రి ఎంతో ప్రభ తండ్రి మహిమ నుంచి అధిక మహిమలోనికి దాటే అయా తండ్రి ఆధ్యాత్మికమైనటువంటి అయా సంఘములో ఉన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి గొప్ప చేసి మహిమ పొందమని ఈ యొక్క ఆరాధన అంతటిలో ప్రభా నువ్వు మహిమ పొంది అయా నీ దీవెనలు ఆకాశవాక్యలు విప్పి మా పైన కుమ్మరించు. నమ్మకమైన హస్తాలకు చేరివచ్చిన సంఘమును దీనుడైనటువంటి నాయన నీ సేవకుడైన నన్ను ఇదిగో ప్రత్యేకంగా ఈరోజు వాడుకున్నటువంటి నీ బిడ్డ ప్రభా తండ్రి నాయన నీ సేవకుడు శశికాంత్ను కూడా మరి కుటుంబాన్ని ప్రభు పరిచర్యలను ఈ గ్రామంలో ఉన్న క్రైస్తవ కుటుంబాలకు అదేవిధంగా తండ్రి నాయన ఈ గ్రామంలో ఉన్న ప్రతి అన్యజనులు రక్షింపబడి నీ మందిరంలో చేరడానికి కృప దయచేయమని ఈ మందిరాన్ని ఇంకా విస్తారముగా ఆశీర్వదించి అభివృద్ధిపరిచి గొప్ప చేసి మాయం పొంది నమ్మకమైన హస్తాలకే ఈ దినమును ఈ పునరుద్ధాన ఆరాధనను చెప్పబడినటువంటి వాక్యమును చేరివచ్చిన బిడ్డలను వారి యొక్క హృదయ వాంఛలు వారి పరిస్థితులను సమర్పించి అయ్యా కనికరము చూపు తండ్రి నాయన నీ పాదాల చెంత మేమందరము తగ్గించుకుంటూ ఎల్లవేళలా ప్రభా మా జీవితాంతము నీ కృప మా ఎడల చూపించి మహిమ గంత ప్రభావాలు మీకు చెల్లిస్తుంది. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.